పల్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక నవోదయ నగర్లోని 43వ రేషన్ దుకాణం దగ్గర స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు వీఆర్ఓ, సచివాలయం సిబ్బంది దుర్గంపూడి వీరయ్య చౌదరి, నల్లపాటి చిన్నబ్బాయి, ఎస్కే మొహిద్దీన్, మనన్ షరీఫ్, ఎం గిరి, చిన్న కోటేశ్వరరావు, చంద్ర, బాలు, గంగా, యలమంద మరియు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేటలో 23వ వార్డులో రేషన్ స్మార్ట్ కార్డులు చూశారు కదా, ఎంత చక్కగా స్మార్ట్ కార్డు. ఈ కార్డులు ప్రభుత్వం ఏదైతే ప్రజలకి రేషన్ సరఫరా చేస్తుందో దానికి అనుగుణంగా స్మార్ట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ మాకు రావటం లేదు, కార్డు లేదు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలను అర్థం చేసుకొని రేషన్ కార్డు లేని వారికి కొత్తగా కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. కుటుంబంలో పెళ్లి చేసుకొని వేరే దగ్గర ఉంటారు, వారు కూడా కార్డుకు అప్లై చేసి వేరే కార్డు తీసుకోవచ్చు. అదేవిధంగా దివ్యాంగులు కూడా ఎంతో మందికి కార్డు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కార్డు లేదు అనే విధంగా ఎవరు అనడానికి వీలు లేకుండా అందరికీ కార్డులు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ఈ రేషన్ కార్డుని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ రోజున ఇంత చక్కగా చూశారు కదా, వీళ్ళందరూ అందరికి కూడా రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుంది. మన నర్సరావుపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారు ప్రతి గ్రామంలో మన నర్సరావుపేటలో కూడా ఇస్తూ ఉన్నారు. ఈ రోజున నేను ఇక్కడ నా ద్వారా పంపిణీ చేసినందుకు స్థానిక నాయకులకి, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ప్రజల కోసం ప్రజలు ఏ విధంగా అయితే నమ్మకంతో కుటుంబ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ విధంగా మా యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మనోహర్ గారు కూడా చక్కగా ఈ కార్డు గురించి బాగా ఆయన స్టడీ చేసి ఇచ్చిన దాన్ని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి.